రోజు కూడా ఒక నిర్మాతని నా సొంత సినిమాలాగా ఫీల్ అయ్యే చేశాను. ఇప్పుడు కూడా ప్రతి సినిమా దీని ఎక్క రావట్లేదు ఇంకా రావట్లేదని నరకం చూశాను. నిజం చెప్తున్నాను, నేను నరకం చూశాను. నాకు ఈ సినిమా వచ్చినప్పుడు, ఈ సినిమా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత చాలా స్క్రిప్ట్లు ఉన్నాయి, చాలా వచ్చినాయి, చాలా స్క్రిప్ట్లు. నిజం చెప్పాలంటే ఆగురా బయని నా బాధ చెప్పుకుందా ఉంటే మీరు చాలా స్క్రిప్ట్లు వచ్చినాయండి. చేద్దామంటే చేస్తే వచ్చే డబ్బు వచ్చేది. నేను అప్పుడు అనుకున్నా 13 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉండి కూడా బతకగలిగిన నా కొడుకుని ఈ డబ్బుల కోసం మనం పనిచేస్తే విలువే ఉంటుంది నాకు అనిపించింది. దానికోసం నేను అట్లా ఏ సినిమా పడితే సినిమా చేయదలుచుకోలేదు. ఈ సినిమా చెప్పడానికి వెంకట గారు ఫోన్ చేశారు. నానిగారు వెంకట గారు, ఆయన నానిగారు వెంకట అంటారు, వెంకటరత్నం గారు ఫోన్ చేస్తే సరే కథ వినమని గోపీనాథ్ గారు, అంటే నానిగారి నేను లోకల్ ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద, తనకు చేసి అడిగితే సరే వింటాను అని చెప్పాను. ఎందుకంటే వాల్పస్ నుంచి వస్తున్నది. అంటే నాని గారికి సింపుల్గా నేను